నమస్తే. ఊహించిందే జరిగింది. ఖచ్చితంగా ఇదే జరుగుతది అని మనం చెప్పినాం. అదే జరిగింది. ఎలాంటి అద్భుతాలు జరిగే అవకాశం లేదు అని చెప్పినాం. జరగలేదు. చాలా క్లియర్‌గా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను పైన విచారించడానికి నిరాకరించింది. ఒక రకంగా డిస్మిస్ చేసింది. ప్రభుత్వం ఏమని స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది? తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొన్న 9వ తేదీన జీవో నెంబర్ 9 మీద విచారించి తదుపరి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి అంటే రిజర్వేషన్స్ పెంచుకోవడానికి అవకాశం కల్పించలేదు. దయచేసి దీని మీద విచారించండి అని చెప్పింది. దానికి సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోండి అని నిరాకరించింది. అంటే చాలా క్లియర్గా మనం ముందు నుంచి చెప్తున్నట్టుగా జీవోలతో అయ్యే పని కాదు ఇది. రాజ్యాంగ సవరణ, చట్ట సవరణ ప్రకారం మాత్రమే ఇది జరుగుతుంది అని మనం పదే పదే చెప్తున్నాం. 9th షెడ్యూల్లో పెట్టడం మినహా దీనికి వేరే దారి లేదు. ఈ జీవోలతో అడుగు ముందుకు పడదు. ఇవాళ అదే కనిపిస్తున్నది. చూడండి, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం పైన తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే సమయంలో కోర్టు హైకోర్టుకి ఏం చెప్పిందంటే, తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టండి. అంటే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ డిస్మిస్ చేశారు, కోర్టు ఇలా వ్యాఖ్యానించింది, ఇవన్నీ ఏమీ పట్టించుకోకండి. మీరేదైతే వచ్చినటువంటి పిటిషన్ మీద విచారిస్తున్నారో ఆ విచారణ మీరు కొనసాగించండి, మెరిట్స్ ప్రకారం ముందుకెళ్ళండి అని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. కావాలి అనుకుంటే, ఒకవేళ మీరు పెట్టాలి, ఎలక్షన్స్ కావాలి అనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళండి అని మళ్ళీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు అదే చెప్పింది, సుప్రీంకోర్టు అదే చెప్పింది. రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పింది? జీవో నెంబర్ 9 మీద స్టే ఇచ్చింది. 42% రిజర్వేషన్లకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో మీద స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఏమంటుంది? స్టే ఇస్తూ హైకోర్టు ఏమన్నది? మీరు పాత రిజర్వేషన్స్ ప్రకారం వెళ్ళొచ్చు, మేము ఎలక్షన్ నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వలేదు అని చెప్పింది క్లియర్గా. సుప్రీంకోర్టు కూడా మీరు పాత రిజర్వేషన్ల ప్రకారం ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు అని చెప్పింది. కానీ ప్రభుత్వం ఇక్కడ 42%తో వెళ్ళాలి అని అనుకుంటున్నది. సో కాబట్టి 42%తో వెళ్ళాలి అనుకుంటే రాష్ట్ర హైకోర్టు ఆ జీవో నెంబర్ 9 ప్రకారం వెళ్ళడానికి కుదరదు అని స్టే ఇచ్చింది. స్టే మీద సుప్రీంకోర్టుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ మీరు హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నది, అక్కడ తేల్చుకోండి అని ఆ పిటిషన్ మీద విచారించడానికి నిరాకరించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9 మీద హైకోర్టు విధించిన స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ నెల 9న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 13వ తేదీన ఈ పిటిషన్ వేసింది. ఎస్ఎల్పిని అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 16, 17 తేదీల్లో ఏదో ఒక రోజు ఈ అంశంపైన విచారించాలి అని మంగళవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముందు మెన్షన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగానే రిజిస్ట్రీ ఈ కేసును నేటి విచారణ జాబితాలో చేర్చింది. అయితే సుప్రీంకోర్టు దీనిపైన విచారణకు మాత్రం నిరాకరించింది. సింపుల్. ఒకవేళ రాష్ట్ర హైకోర్టులో ఏమైనా కొంత సానుకూలమైన అవకాశం దొరికినా సుప్రీంకోర్టులో అయినా అది నిలబడదు. జీవోలతో ఈ పని కాదు. ఎందుకంటే గతంలో ఉన్న కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి, ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇందిరా సహాని కేసు ఉన్నది, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ సర్కార్ కేసు ఉన్నది. ఈ అన్ని కేసెస్లో 50% మించి రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి ఇవ్వాలి అనుకుంటే అసాధారణ పరిస్థితులు, ఎంపరికల్ డేటా, క్యాస్ట్ సెన్సెస్, ఇంకా రకరకాలుగా వెనకబడిన వర్గాలు ఎట్లా అయ్యారు అనేది నిరూపించడం, ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ చెప్తూ ఇవన్నీ ఉన్నాయి 50% దాటొద్దని చెప్పింది కృష్ణమూర్తి కేసులో. సో రకరకాలుగా మాట్లాడుతున్నారు చాలామంది, ఇలా అయితే అవుతుంది, అలా అయితే అవుతుందని. అల్టిమేట్గా ఏ రకంగా చూసుకున్నా మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎలక్షన్లు పెట్టిన తర్వాత 1 year అయిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసింది. కాకపోతే అప్పుడు ఈ కులగణనలు, ఈ ఎంపరికల్ డేటా సేకరించడం ఏమి లేదు, అక్కడ ఊరికే జీవో ఇచ్చి కానిచ్చేసారు. సో కాబట్టి ఇవన్నీ మనం గత చరిత్రను చూసుకున్నా, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాన్ని పరిగణలోకి తీసుకొని చూసినా ఈ జీవోలతో పని అయ్యే అవకాశం లేదు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం సరే అన్ని తప్పులు చేసినా ఒక మంచి పని చేసింది. మార్చి నెలలో గవర్నర్కి పంపింది 2 బిల్లులు ఆమోదించి. గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపిండు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. అవి పార్లమెంట్లో పెట్టేలాగా కేంద్రం ప్రయత్నం చేయాలి.
పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టడం ద్వారా మాత్రమే ఈ రిజర్వేషన్స్ సాధ్యమవుతాయి. అయితే ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ స్టే మీద నిరాకరణ ఏదైతే ఉందో, మరి దీని తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే, ఖచ్చితంగా రేపు మళ్ళీ విచారణ దాకా ఖచ్చితంగా ఆగుతారు వీళ్ళు. ఆలోపుగా ఏమైనా వీళ్ళు చేయాల్సింది ఉంటే చేస్తారు, అయినా కూడా ఏమీ జరగదు అక్కడ కూడా. పాత రిజర్వేషన్స్ ప్రకారం వెళ్తారేమో అని మీకు డౌట్ రావచ్చు, వెళ్ళరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లకి అదే రిజర్వేషన్ ప్రకారం వెళ్తే బొక్కబొరలా పడడం ఖాయం, వాళ్ళకి తెలుసు అది. సో అందుకే ఇవాళ క్యాబినెట్ జరగబోతుంది, ఏదైనా డెసిషన్ ఉంటుందా అంటే ఏ డెసిషన్ ఉండదు. అనవసరంగా తలకాయ పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ క్యాబినెట్ సమావేశంలో అట్లాంటి నిర్ణయాలు ఉంటాయని అయితే నేను అనుకుంటలేను. ఉండడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే హైకోర్టులో ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది కాబట్టి దాని మీద ఫైనల్ ఆర్డర్ ఏమొచ్చిన తర్వాత దాని తర్వాత మాత్రమే వాళ్ళు యాక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ టోటల్గా ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతున్నదో హైకోర్టులో, ఆ టోటల్ విచారణ మొత్తం క్లోజ్ అయిన తర్వాత ఏదో ఒక జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అది సుప్రీంకోర్టు దాకా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతుండగా హైకోర్టులో విచారణ వాయిదా ఉండంగా మీరు సుప్రీంకోర్టుకు వచ్చి అక్కడికే వెళ్ళండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అక్కడ ఏదో ఒక రోజైతే కోర్టు తీర్పు అయిపోతుంది కదా హైకోర్టులో. ఒకవేళ అయిపోయినా పిటిషనర్లకి ఈ రెడ్డి జాగృతి వాళ్ళకి అనుకూలంగా వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే రెడ్డి జాగృతి వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. అల్టిమేట్గా మళ్ళీ ఇది సుప్రీంకోర్టుకు రాక తప్పదు. ఇది మాత్రం రాసి పెట్టుకోవాల్సిందే. సో ఆలోపుగా ఎలక్షన్ల విషయంలో ప్రభుత్వం ఏదైనా డెసిషన్ తీసుకుంటుందని అయితే నేను అనుకుంటలేను. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.